పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని పునాదు భువనం పుణ్య రామాయణ మహానది. ఇప్పుడే వేణుగోపాల్ రెడ్డి గారు మంచి విషయాలు ప్రస్తావన చేశారు. రామాయణం ఎందుకు చదవాలో, మన భారతీయ సంస్కృతి నాగరికతలకు ఆలవాలమైనటువంటి రామాయణ భారత భాగవతాలు అనేటువంటివి ప్రతి ఒక్కరూ చదవాల్సింది. ఏమిటండి మాకు ప్రయోజనం దానివల్ల అని అడుగుతారు యువతరం. ఎందుకంటే ప్రయోజనం అనుద్దిశ్య నమంతోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు కదా. నాకేంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఎందుకు చదువుకోవాలి అంటే, మనం ఎందుకు అన్నం తినాలి, మనం ఎందుకు నీళ్లు తాగాలి? బ్రతకడానికి. కాబట్టి బ్రతకడానికి కావలసినటువంటి భోజనము, అలాగే నిద్ర, నీళ్లు, అట్లాగే ఉండడానికి ఇల్లు, ఇటువంటివన్నీ ఈ కనీసమైన అవసరాలు ఎట్లా ముఖ్యమో ఈ గ్రంథాలు చదివి ఎలా జీవించాలో అని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే మనం కూడా పుట్టామా, పెరిగామా, పోయినామా అన్న లెక్కలో ఉంటూ ఉంటాం. ఏం చెప్తుందండి రామాయణం, ఎందుకు చదువుకో? అందులో ఈ చక్కటి ప్రవచనాలు ఏర్పాటు చేశారు కదా మన ఈ కళాశాల వారు ప్లస్ పద్య సారస్వత పరిషత్ వాళ్ళు కలిసి చక్కగా రామాయణంలో ఉండేటువంటి 7 కాండలు 7 చేత చెప్పిస్తున్నారు. అందులో ఇవాళ 2వ రోజు అయోధ్యకాండ నాకు ఏర్పాటు చేసింది. ఏం చెప్తుంది రామాయణం? వేద ధర్మం అంటే ఏమిటో చెప్తుంది, ఆర్యుల యొక్క నీతి ఏమిటో చెప్తుంది, అలాగే ప్రజలకు రాజుకు ఉండే సంబంధాలు ఏమిటో చెప్తుంది. అంటే ఇప్పుడు రాజులు లేరు కదా, అవసరం లేదు, ఉన్నవాళ్లే పరిపాలించే వాళ్ళే రాజు. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటో చెప్తుంది. అట్లాగే పితృభక్తిని చెప్తుంది, భ్రాతృ స్నేహాన్ని గురించి చెప్తుంది, అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి. ఇవన్నీ మనకు అవసరాలేగా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవనేగా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలోనూ అయినవేగా. కాబట్టి వీటిని ఏమంటే కొత్తగా తెలుసుకునేది ఏముంది? నాకు ఆస్తి ఇవ్వకపోతే ఆ తమ్ముడిని కోర్టుకి ఈడుస్తాను అని అంటాం మనం. అంటే ఏమిటంటే ఇవన్నీ నాకు డబ్బు ముఖ్యం అండి, డబ్బు ముఖ్యం, కానీ డబ్బు ముఖ్యం కాదు, నాకు నా సోదరుడు ముఖ్యం అని చెప్తుంది రామాయణం. భార్యని చూస్తున్నాం కదా, తెల్లవారు లేస్తే పేపర్లలో భార్యను నా చెప్పిన మాట వినకపోతే కొట్టేస్తాను అని అంటాడు ఈనాటి భర్త. కానీ భార్యని ఎలా చూడాలో రాముడు చెప్తాడు తన ప్రవర్తనతో. ఇప్పుడే చెప్పారు సార్ గారు, ఏమిటది? పినతల్లితో కూడా ఎలా ఉండాలి, సవతి తల్లితో కూడా ఎలా మెలగాలో మనకు ఈ రామాయణం బోధిస్తుంది. అంటే మానవ జీవన విలువలు మానవుల మధ్య పరస్పరము కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ, రాజ్యంలోనూ అంతటా కూడా ఒకరితో ఒకరు ఉండవలసినటువంటి విధానం, మెలగవలసిన పద్ధతి. అందుకే రామదివత్ ఆచరితవ్యం నతు రావణాదివత్. రాముళ్లాగా జీవించాలి, రావణుళ్లాగా కాదు. రావణుళ్లాగా జీవిస్తే ఏం జరుగుతుందో కథ చెప్పింది. ఇది జరిగిన కథ, ఇది ఇతిహాసం. అస్మిన్ ఇది ఇతిహాస, ఇది ఇట్లా జరిగింది అని చెప్పేటువంటిది ఇతిహాసం. దాన్ని వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా మహాకావ్యంగా దీన్ని రచించాడు. నిన్న బాలకాండ చెప్పారు సోదరులు రాజశేఖర్ గారు. తపస్వాధ్యాయ నిరతం అంటూ ప్రారంభమైంది బాలకాండ. అంటే ఒక తపశ్శబ్దంతో తపో ఘట్టాలని ఎన్నింటినో ప్రదర్శించింది. ఆ తర్వాత ఇవాళ మనం అయోధ్యకాండలోకి వచ్చాం. ఇది గమనకాండ. ఎందుకంటే గచ్చత మాతుల కులం భరతేన తథానహ అంటూ గమన శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యకాండ. అంటే ఏమిటి? ఇక్కడ 4 గమనాలు కనబడుతున్నాయి మనకి అయోధ్యకాండలో. భరతుడు శత్రుఘ్నుడితో కలిసి తన మేనమామల ఇంటికి వెళ్ళాడు. దశరథుడు పరలోక గమనం చేశాడు. రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అలాగే కోసల దేశ రాజధాని అయోధ్య కదా, అది నందిగ్రామానికి వెళ్ళిపోయింది. అంటే
అంటే అయోధ్య ఉండవలసినటువంటి రాజధాని నందిగ్రామంలో రాజధానిగా ఏర్పడి రాజ్య వ్యవహారాలన్నీ అక్కడ జరిగినాయి. కాబట్టి 4 రకాలైన గమనాలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి ఈ అయోధ్యకాండ మొదట్లోనే. అందుకే దీన్ని గమనకాండ అన్నారు. దశరథుడు చాలా కాలం పరిపాలన చేశాడు. తలకాయ నెరిసిపోయింది, ఓపిక తగ్గిపోయింది, ఇంకా నేను విశ్రాంతుడిని కావాలి అనుకున్నాడు. అనుకొని ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి తన పెద్ద కొడుకు అయినటువంటి రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు. ఎటువంటి రాముడు? ఇంద్రియాలను జయించినవాడు, ప్రశాంతమైన ఆత్మ కలవాడు, ఇతరులకు ఉపకారం తప్ప అపకారం చెయ్యనివాడు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు అందరితో, అలాగే మితంగా మాట్లాడతాడు, అలాగే పూర్వ భాష. చాలామంది అనుకుంటారు, ఏమిటండి మేము చాలా గొప్పవాళ్ళం, మమ్మల్ని ఎదుటి వాళ్ళు పలకరించాలి, ఏమిటి నేను పెద్దవాడిని కదా నన్ను పలకరించొద్దా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రాముడు పెద్దవాళ్ళని తానే పలకరిస్తాడు, పిల్లల్ని కూడా తానే పలకరిస్తాడు. పూర్వభాషి అన్నాడు వాల్మీకి మహర్షి. కాబట్టి స్మితభాషి, మితభాషి, పూర్వభాషి అయినటువంటి వాడు రాఘవుడు. రఘువంశంలో జనించినవాడు కాబట్టి రాఘవుడన్నా రాముడన్నా ఒకటే. అయినా నేను మీకు ఈ కథ అంతా చెప్పక్కర్లేదేమో, మీరంతా 10th క్లాస్లో నాన్ డీటెయిల్డ్గా రామాయణం అంతా చదువుకున్నటువంటి పిల్లలే, చాలామంది కథ బాగా తెలుసు. కాకపోతే ఆ కథలో నుంచి మనం తెలుసుకోవాల్సిన ఏమిటి అనేది మాత్రం మనం గ్రహించాలి. అందువల్ల ప్రజలందరూ అన్నారు మాకు రాముడే యువరాజు కావాలి, రాముడే యువరాజు కావాలి అని ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడ్డారు. అంటే ఆ దశరథుడు అనుకుంటాడు, ఏమిటి ఇన్నాళ్ళు పరిపాలిస్తే నన్నెవరూ ఇంతగా ఇష్టపడలేదే, ఇప్పుడు ఏమిటి రాముడు యువరాజు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అని దశరథుడు కూడా అసూయ పడేంతగా ప్రజలు రాముడిని కోరుకున్నారన్నమాట. కారణం రాముని యొక్క ప్రవర్తన. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అని ఏమీ లేదండి, వాళ్ళు హోదాలో ఉన్నారా లేదా అని ఏమీ లేదండి. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరించడం అనేటువంటిది రాముడి లక్షణం. అది రాజుకు ఉండాల్సిన లక్షణం, అది రాముడిలో మనకు కనబడుతుంది. అటువంటి కొడుకు అధికారం ఇవ్వడం కంటే తల్లిదండ్రులకు ఆనందమే ఉంటుంది. కాబట్టి దశరథుడు ప్రీతిరేష కథం రామో రాజాస్యాన్మయ జీవతి అంటే రామ పట్టాభిషేకం అనే విషయం దశరథుడికి అత్యంత ఆనందాన్ని కలిగించింది. పైగా అయోధ్య ప్రజలందరినీ ఆహ్వానించాడు, పెద్ద సభ పెట్టాడు. ప్రజలందరూ పరవశులైపోయినారు వార్త విని. వెంటనే రాముణ్ణి కూడా సభా ప్రాంగణానికి పిలిపించాడు, పట్టాభిషేక వార్త చెప్పాడు, అభిషేక సన్నాహాలన్నీ ముమ్మరంగా జరిపించాడు. సభ ముగిసిపోయిన తర్వాత వ్యక్తిగతంగా దశరథుడు తన అంతఃపురానికి రాముణ్ణి పిలిపించుకొని, రామా నాకు గ్రహస్థితి బాగాలేదు, జ్యోతిష్కులు చెప్తూ ఉన్నారు, నాకున్నటువంటి ఇలాంటి గ్రహస్థితి వల్ల నాకు మరణం సంభవించవచ్చునని అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వెంటనే పట్టాభిషిక్తుడు అయిపోవాలి. రేపే లగ్నం, పుష్యమి నక్షత్రంతో కూడి ఉన్నాడు చంద్రుడు. కాబట్టి నువ్వు తప్పకుండా తొందరగా పట్టాభిషిక్తుడివి కా. భరతుడి కబురు పెట్టడానికి కూడా అవకాశం లేదు. భరతుడు వెళ్ళిపోయాడు మేనమావల ఇంటికి. కాబట్టి అతన్ని కూడా కబురు పెట్టేటువంటి అవకాశం లేదు. నువ్వు నీ భార్యతో సహా తెల్లవారి పొద్దున్నే ఆ పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏమేమి క్రియలు జరపాలో వశిష్ఠుడి మహర్షి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా జరిపించు అని చెప్పాడు. దర్భ మీద శయనించటం, ఉపవాసం ఉండడం, హోమం చేయడం, సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం, ఇలాంటి క్రతువులన్నీ కూడా చేయమని చెప్పాడు. ఈ ఒక్క మాట, విప్రోషితస్య భరతో యావదేవ పురాదితి తావదేవాభిషేకాస్తే ప్రాప్త కాలో మతో మమ. భరతుడు విదేశాల నుండి వచ్చే లోపలే ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగిపోవాలి అన్నాడు దశరథుడు. ఏమండి, అంతేకాదు ఎంత మంచివాడైనా ఎప్పుడైనా భరతుడు చంచల చిత్తుడు ఏదైనా మధ్యలో వచ్చి నేనే రాజుని కావాలని అని అంటాడేమో. ఎందుకంటే ఎవరు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలాంటి మనస్థితితో ఉంటారో తెలీదు. కింతు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి. ఎప్పుడైనా ఏ మనుషుల యొక్క చిత్తాలు మారిపోవచ్చు. కాబట్టి భరతుడు వచ్చే లోపల పట్టాభిషేకం జరిపించేయాలి అన్నాడు. సరేనన్నాడు. తండ్రి ఏది చెబితే అది తప్ప తండ్రికి ఎదురు చెప్పేటువంటి అలవాటు రాముడికి ఏనాడు లేదు. సరేనన్నాడు. ఈ వార్తను తన తల్లి
చెప్పాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆవిడకి నమస్కరించాడు, చెప్పాడు. ఆవిడ ఏమన్నదంటే, వత్స రామ చిరంజీవ హతాస్తే పరిబంధిన, నాయన నువ్వు నీ శత్రువుల్ని బాగా జయించి చిరంజీవిగా ఉండు అని చెప్పి ఆవిడ ఆశీస్సులు పలికింది. అక్కడి నుంచి వశిష్ఠుని యొక్క ఆజ్ఞ ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. వెంటనే నిమిషాల మీద పట్టణం అంతా గృహాలన్నీ అలంకరింపబడ్డాయి. ప్రజలందరూ కూడా చక్కగా అలంకృతులైనారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు మరి వీధులు అంతా కూడా బాగా పరిశుభ్రం చేశారు. ఎందుకంటే మనకు ఇష్టమైనటువంటి రామునికి పట్టాభిషేకం అంటే అది మన ఇంట్లో జరుగుతున్న పండగ అని ప్రజలంతా భావించారు. ఇంతలో మందర వెళ్ళింది కైక దగ్గర. మందర ఎవరు? ఒక కుబ్జ కూనిది దాసి. అది అరణంగా వచ్చింది కైకకు, అంటే పుట్టింటి నుంచి వచ్చింది అనమాట. పాపం దాని శరీరమే కాదు, దాని బుద్ధి కూడా వంకరే. అందువల్ల ఎప్పుడన్నా ఎక్కడైనా ఏదైనా మంచి జరుగుతూ ఉంటే ఓర్వలేని స్వభావం కలిగినటువంటిది ఆ మందర. పైగా రాముడంటే ఏమిటో గిట్టదు ఆమె. దీనికి భాస్కర్ రామాయణంలో, తెలుగు రామాయణంలో ఒక కారణం చెప్పారు. వాల్మీకి చెప్పలేదు కానీ, ఏదో చిన్నప్పుడు బొంగరాలు ఆడుకుంటున్నాడు రాముడు, ఆ బొంగరం వెళ్ళి ఆవిడ కాలికి తగిలింది, ఆవిడ కాలికి దెబ్బ తగిలింది, అందువల్ల రాముడు అంటే ఆవిడకి గిట్టదు అనేటువంటిది ఒక కారణం కల్పించారు. అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి గిట్టకపోవడానికి ఏదో ఒక కారణం కల్పించారు తెలుగు కవులు భాస్కర్ రామాయణం. కానీ వాల్మీకి అదా ఏం చెప్పలేదు. తన స్వభావమే కుటిలమైన స్వభావం కాబట్టి మందర ఆ విధంగా వెళ్ళి కైక దగ్గరికి వెళ్ళిపోయి ఆ పట్టాభిషేక వార్తను అందించి, నిజంగా కైక చాలా సంతోషపడింది. భరతుడు ఎంతో, రాముడు అంతా. ఒక రకంగా చెప్పాలంటే తన కన్న కొడుకు భరతుడి కంటే కూడా రాముడంటే ఆవిడకి చాలా ప్రీతి కైకకు. అందువల్ల ఆవిడ అన్నది, రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి. నాకు చాలా పరమ ప్రియమైన వార్తను తీసుకొచ్చావు. నాకు చాలా ఇష్టము భరతుడంటే, ఎంత ఇష్టమో రాముడంటే కూడా అంతే ఇష్టం. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడా, చాలా మంచిది. నన్ను సేవిస్తాడు, అలాగే తండ్రిని సేవిస్తాడు, సేవకాళినందరినీ ఆదరిస్తాడు. అటువంటి రాముడు రాజు కావడం అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం అని చెప్పి సంతోషపడి పరమానందపడి తన మెడలో ఉన్నటువంటి హారాలు తీసి ఆ మందరకు కానుకలుగా సమర్పించి, దాంతో మందర వేసినటువంటి ప్లాన్ అంటే ఆవిడ మనస్సులో రాముడి పట్ల అయిష్టతను కలగజేయాలని ప్రయత్నించినటువంటి మందర ప్లాన్ పోయింది. అక్కడి నుంచి ఆవిడ మార్చేసింది అనమాట. కైక మనస్సు తెలుసుకుంది. వెంటనే సపత్ని ద్వేషభావాన్ని రగిలించి, అంటే కౌసల్య మీద, రాముని తల్లి అయినటువంటి కౌసల్య మీద ద్వేషభావాన్ని రగిలించే మాటలు మాట్లాడింది. ఏముంది, భరతుడు రాజు కాలేదు కాబట్టి నువ్వు రాజమాతవు కాదు, రాముడు రాజు అవుతున్నాడు కాబట్టి కౌసల్య రాజమాత అవుతుంది. కౌసల్య రాజమాత అయితే చక్కగా ఆవిడకే ప్రాధాన్యత వస్తుంది. దశరథుడు కూడా ఆవిడకే ఎక్కువగా మన్ననలు చేస్తాడు. మరి రాముడు కూడా రాజు అయ్యాడంటే భరతుడిని ఊరుకుంటాడా? భరతుడిని ఏదో ఒకటి చేస్తాడు. ఇవన్నీ లేనిపోని ఊహలు, అనవసరమైనటువంటి అపార్థాలన్నీ తీసుకొచ్చేసేసి కైక మనసులోకి చొప్పించేసి, రాముడి విషయం అంటే కైకకేమీ బాధ లేదు. కానీ కొంచెం కౌసల్య రాజమాత అనేటువంటి సపత్ని భావాన్ని ఎప్పుడైతే మందర మాట్లాడిందో అప్పుడు కైక మనస్సులో కాకరేగింది, వేడిపుట్టింది. నిజమే, ఇలా జరిగే అవకాశం ఉంది సుమా అనుకుంది ఆవిడ. ఎప్పుడైతే నిజమేనని తన మాటలు వినడం మొదలుపెట్టిందో, ఏముందండి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకులాగా వీళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు కాస్త చెవులు బోరగించి విన్నారంటే వీళ్ళు రెచ్చిపోయి చెప్తారు. వాళ్ళు అంతకంటే గొర్రెలే వింటూ ఉంటారు. కైక అక్కడ పడిపోయిందనమాట. ఆ మాటలకు పడిపోయి పైగా భరతుడికి అపకారం చేస్తాడు, రామభరతుల మధ్య ద్వేషభావాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా దశరథుడు నిన్నే ఎక్కువగా ప్రేమించాడు, ఇప్పుడు కౌసల్యని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆవిడ నీ మీద పెత్తనం చేస్తుంది. కాబట్టి ఇంకో మాట చెప్తున్నా, భరతుడు ఎప్పటికీ రాజు కాడు. రాముడి తర్వాత రాముడు కొడుకు రాజు అవుతాడు, కానీ భరతుడు రాజు అవుతాడా? అవడానికి అవకాశం లేదు. భరతుడు రాజు కాడు,
రాముడు కొడుకే రాజు అవుతాడు, నువ్వు ఎప్పటికీ రాజమాధవు కాలేవు అన్నది. అయినా అప్పుడెప్పుడో నీకు దశరథుడు ఒకసారి 2 వరాలు ఇవ్వాలి కదా. దేవాసుల సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఆయనకు సహాయం చేస్తే అప్పుడు ఆయన నీకు 2 వరాలు ఇస్తాను అన్నాడు కదా, అప్పుడే కోరుకోమన్నాడు కదా. నువ్వు వద్దన్నావుగా, నేను వీలైనప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను కోరుతాను అన్నావుగా, అవి ఇప్పుడు అడుగు. ఎందుకంటే వింటోంది, మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా కైక ఎప్పుడైతే చెప్పుడు మాటలు వింటోందో అప్పుడు మందరం మొత్తం అంతా విడబరిచేసి మాట్లాడుతుంది. ఇప్పుడు అడుగు ఆ 2 వరాలను. ఎవరు కాదంటారు? ఏమిటో 2 వరాలు? భరతుడికి రాజ్యాభిషేకం చేయడం, రాముడిని వనవాసం పంపించడం. ఈ 2 అడిగేసాయి. ఇచ్చిన మాటే కదా. ఇక్ష్వాకు వంశస్థులు ఆడిన మాట తప్పుతారా? తప్పరే అనేసి ఇలాగా ఆవిడ మనస్సులో ఒక ద్వేష భావాన్ని రగులుకునేట్టు చేసి పట్టాభిషేకాన్ని ఆపడానికి కావలసినమైన ఇంధనమంతా పోసేసి ఎవరు? మందర కైక మనస్సు. ఇదంతా కారణం ఏమిటి అంటే దశరథుడి మీద కైక సంపాదించినటువంటి ఒక కామాధిపత్యం. అంటే ఆ భర్తను తన అదుపులో పెట్టుకోవడం, ఆయనకు ప్రియంగా ప్రవర్తించడం, తద్వారా ఆయన అదుపులో పెట్టుకోవడం అనేటువంటి ఒక కామాధిపత్యాన్ని మిగతా భార్యలు చెయ్యని దాన్ని కైక చేసింది. కాబట్టి ఇక్కడ కామవశుడైపోయినటువంటి దశరథుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి? ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో మంచి సంఘటనలు, చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనకు అనుకూలంగా మన పక్క వాళ్ళు వచ్చేసేసి మన మనసు బాధపడుతూ ఉంటే ఇంకాస్త దానికి అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మనకు వివేకం ఉండాలి, మనకి విచక్షణ ఉండాలి. ఆ విచక్షణతో, ఆ వివేకంతో వీడు చెప్పేది నిజమా కాదా, ఈ సందర్భానికి సరిపోతుందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళలోనే కనబడుతుంది సుమా. ఇతరులకి చెప్పుడు మాటలు చెప్పేది ఆడవాళ్లే, చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఆడవాళ్లే. కాబట్టి ఆడవాళ్ళలో ఈ బలహీనత ఒకటి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది ఆడపిల్లలు కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలి మనం జీవితం. ఏ విషయమైనా ఒకళ్ళు చెప్పారు కదా అని దాన్ని విపరీతంగా నమ్మకూడదు. దాన్ని మనం తేల్చుకోవాలి, నిజాలు. అప్పుడే మనం మాట్లాడాలి. ఎవరు చెప్పినా ఆ మాటలకు మనం దాసులం కాకూడదు. ఇది ఒక గొప్ప నీతిని చెప్తుంది అని రామాయణం అనుకుంటున్నాం. అయోధ్యకాండలో ఉన్న ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క నీతి ఏ విధంగా ఇలా ఉన్నదో మనకు అర్థమవుతుంది. అదొకటేను. భర్త తనను బాగా ఇష్టపడుతున్నాడు కదా అని, తనకు కామాధిపత్యం ఉంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా భర్తను ఏది పడితే అట్లా అడిగి ఏ రకంగా పడితే ఆ రకంగా అతనితో తను అనుకున్నది సాధించుకోవడం అనేటువంటి గుణం భార్యకు ఉండకూడనిది, అది కైకకు ఉన్నది. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఉండాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళు ఉండాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా అక్కడ ఉంచాలి. అంతేకాని ఒకళ్ళ మీద ఉన్న ప్రేమను ఒక చులకనగా చూసి దాన్ని మన అవసరాలకు వాడుకోకూడదు అనేటువంటిది ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. రాముడు పట్టాభిషేక వార్తను కౌసల్య కంటే ముందుగా కైకకు చెప్పాలనుకున్నాడు. తన ప్రియ భార్య కదా. దశరథుడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. పొద్దు ఊకకుండానే వచ్చేసాడు, చీకటి పడకుండానే. ఎందుకంటే కైకకు రాముడు అంటే ఇష్టం కదా. కాబట్టి అలా వచ్చేసేసి ఆవిడకి చెప్తే ఆవిడ ఆనందపడుతుంది, ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది అనుకున్నాడే కానీ పాపం కైక ఇలాంటి ఆలోచనలతో ఉన్నది. ఇప్పటికే మందర పోసిన విషంతో ఆవిడ విషమయమైపోయిందని చెప్పేసేసి ఆయన అనుకోలేదు. సరే ఆవిడేం చేసింది? రాగానే అప్పుడెప్పుడు మీరు నాకు 2 వరాలు ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇచ్చేసేయండి అవి అన్నది. అంటే ఈయన ఆనందంగా ఉన్నాడుగా, కొడుకు పట్టాభిషేకం అవుతుంది, సరే ఇస్తాను అన్నాడు. అంటే ఒక రకమైన అమాయక చక్రవర్తి అనుకో దశరథుడు ఇక్కడ అలా ప్రవర్తించాడు. ఏమని? ఏం వరాలు ఏమిటి, ఏమడుగుతున్నావు అని ఆవిడ మనస్సు గ్రహించకుండా, తెలుసుకోకుండా సరే ఇచ్చేస్తాను అని మాట ఇచ్చేసాడు, వాగ్దానం చేసేసాడు. అప్పుడు ఆవిడ అడిగింది ఏమిటి? రాముని వనవాసం, భరతుడు పట్టాభిషేకం, ఈ 2 అడిగేసింది. నిజానికి ఈ 2 వరాల, ఇందులో 5 వరాల తాలూకు బరువు ఉంది. ఏమిటది? భరతుడికి పట్టాభిషేకం చేయడం, రాముడిని వనవాసం పంపించడం, అది కూడా 14 ఏళ్ళు పంపించడం,
ఏమండి అక్కడ వనవాస నియమాలన్నీ పాటించటం, ఇట్లా ఒక 5 వరాలకు సరిపడా విషయం ఈ 2 వరాల్లో దాగి ఉన్నది. ఇట్లా పాప దశరథుడు ఆ కైక పన్నినటువంటి వలలో ఒక మృగంలాగా చిక్కుకుపోయాడు. వాంగ్మాత్రేణ తదా రాజా కైకయ్యా శోషైకృత ప్రజస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మనః. ఒక మృగంలాగా ఆయన అందులో చిక్కుకుపోయాడు. భర్తను వశపరుచుకోవడానికి ఆవిడ అలిగింది, అలక గృహాన్ని కోపాన్ని ఆశ్రయించింది. చూసారా, ఇవన్నీ చెయ్యకూడని పనులు, ఆడవాళ్ళు చేయకూడని పనులు, కానీ ఆడవాళ్ళే చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ చేయకూడదని చెప్పడం అన్నమాట. సరే, కామదాసుడు అయిపోయాడు పాపం. ఆయన బుద్ధి కూడా సరిగ్గా పనిచేయలేదు. కాబట్టి ముందుగానే ఏం వరాలు అనేది తెలుసుకోకుండా వరం ఇస్తాను అనేశాడు. ఆ వరాలు ఆయనకి ఇవ్వక తప్పలేదు. మంచితనం కానీ చెడ్డతనం కానీ ఏదైనా మితి మీరకూడదండి. దశరథుడికి రాముడి మీద అతి ప్రేమ. ఎప్పుడు ఎవరి మీద మనం అతిగా ప్రేమ పడతామో వాళ్ళ వల్లనే మనకు దుఃఖం కలుగుతుంది. ఇది జీవిత సత్యం. చూడండి, చాలామంది ఆ కొడుకులంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాడు వంశోద్ధారకుడని, వాడు వంశాన్ని ఉద్ధరిస్తాడని అనుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఏమండి చెప్పండి, కూతుళ్ళ మీద ఉంటుందా కొడుకుల మీద ఉన్నంత ప్రేమ? అస్సలు ఉండదు. అందరికీ తెలుసు, అందులో ఆడపిల్లలకి బాగా తెలుసు. కానీ కొంతమంది ఉంటారు, తండ్రికి చాలా ఇష్టమైన ఆడపిల్లలు ఉంటారు. నేను కూడా అంతే, మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ చాలామంది తల్లిదండ్రులకు మగపిల్లవాడు రేపేదో చూస్తాడు, వాడు చేస్తాడు అని అట్లా అతి ప్రేమ ఉంటుంది. మరి 4 కొడుకులు ఉన్న దశరథుడికి రాముడి మీదనే అతి ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ వల్ల ఏమవుతుంది? భరతుడు రాకుండా, భరతుడికి చెప్పకుండా గబగబా పట్టాభిషేకం చేయాలనుకోవడం, అది నెరవేరకపోతే తను మరణాన్ని పొందడం. ఈ అతి ప్రేమ ఎవరి మీద పనికిరాదు. అలాగే 3 భార్యలుంటే కైక మీద అతి కామం, ఇది కూడా పనికిరాదు. ఇవన్నీ కూడా మనకి రామాయణం వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారు? అతి సర్వత్ర వర్జయే. ఏదైనా సరే అతి అనేది వర్జించాలి, పనికిరాదు అని చెప్పారు. సరే, కైక కోరిన వరాలు పిడుగుపాటులాగా చెవిన పడ్డాయి. దశరథుడు ముందు నిశ్చేష్టుడైనాడు, నోట మాట రాలేదు. ఆ తర్వాత కింద పడిపోయాడు, ఏడ్చాడు, కుమిలిపోయినాడు. ఇది నీకు భావ్యం కాదన్నాడు. ఆవిడ కాళ్ళు కూడా పట్టుకున్నాడు. పాపం ఆవిడ కాళ్ళు కూడా పట్టుకున్నాడు. ఏమీ ఆగలేదు కైక, చాలా స్పీడ్ పెంచేసింది. వెంటనే రాముడిని పిలిచింది. దశరథుడు అలా పడున్నాడు. దశరథుడు నోరు తెరిచి రాముడితో నువ్వు వనవాసాలకు వెళ్ళు అనే మాట చెప్పలేదండి. దశరథుడి మాటలన్నీ చెప్పింది కైకే మాట్లాడింది. నువ్వు ఇలా వెళ్ళాలి, మీ తండ్రి గారి అభిప్రాయం. ఏం మాట్లాడు. రాముడు తొణకలేదు, బెనకలేదు. తెల్లవారు పట్టాభిషేకం ఇంకా జరగవలసి ఉండంగా ఏమాత్రం ఆయన నిరాశపడలేదు. అప్పుడు ఉత్సాహపడలేదు, ఇప్పుడు నిరాశపడలేదు. సంయమనంతో వ్యవహరించాడు. ఇది చాలా చాలా కష్టమైన విషయం, కానీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం. దీన్నే మెచ్యూరిటీ అంటే ఎటువంటి అనుకూలమైన ప్రతికూలమైన సంఘటనలు జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మానవుడు ఎలా నిశ్చలంగా ఉండాలి. విఫలుడై నిశ్చలుడు కాలేదు, సఫలుడై నిశ్చలుడైనాడు. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎవరైనా వైఫల్యం పొందితే, అంటే ఏ పనైనా మనం అనుకున్నది జరగకపోతే ఒక రకంగా మొద్దుబారిపోతారు. అది కాదండి ఇక్కడ. ఆ నిశ్చలత్వం కాదు ఇక్కడ రాముల్లో ఉంది. ఆయన వనవాసానికి వెళ్ళటానికైనా సిద్ధమే. తండ్రి చెప్పాడా? సరే. తండ్రి నోటి వెంట రాకపోయినా తల్లి చెప్పింది తండ్రి మాట, అభిప్రాయం ఇదేనని. సరే, నేలకుండా ఏమీ మాట్లాడలేదు. ఆ వరాలన్నిటికీ సరేనన్నాడు. ఆ సమయంలో దశరథుడు ఒక రకంగా అంధుడైపోయాడు, ఏమీ మాట్లాడలేదు. ఆయన కళ్ళు మూతలు పడిపోయినాయి. ఆయన మనస్సు కూడా అంధత్వాన్ని ఆవరించేసింది ఆ దశరథుడికి. సరే, నెరవేర్చుకోవడానికే నిశ్చయించుకున్నాడు. ఏది ఏమైనా సరే కైక కోరిన వరాన్ని, తండ్రి చెప్పాడని కైక అడిగినటువంటి వరాన్ని తాను వెళ్ళడానికి వనవాసాలకు నిశ్చయించుకొని ఆ రాముడు అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళాడు.
చదతస్య వసుంధరాం సర్వలోకాధిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియ. ఎటువంటి అక్కడ రాస్తాడు వాల్మీకి, సర్వలోకాలను అతిక్రమించినటువంటి ఒక మహాత్ముని మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి రాముని మనస్సు. ఎంత మాట, చక్కటి మాట రాసి. ఇదే రాముని యొక్క ఆదర్శం. ఎందుకు మానవోత్తముడైనాడు, ఎందుకు ఉత్తమ మానవుడైనాడు రాముడంటే, సర్వలోకములను అతిక్రమించినటువంటి ఒక మహాత్ముని యొక్క మనస్సు ఎలా ఉంటుందో ఆ సమయంలో రాముని మనస్సు అలా నిశ్చలంగా ఉన్నది అని అన్నాడు వాల్మీకి మహర్షి. సరే, తల్లి దగ్గరికి వెళ్ళాడు, తల్లికి చెప్పాడు. పాపం చాలా బాధపడ్డది, కిందపడి ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను ఎలా అన్నది, నేను కూడా వనానికి వస్తానన్నది, దూడ వెంట వచ్చే గోవులాగా వస్తానన్నది. అదేంటమ్మా నువ్వు రావడం ఏంటి, నువ్వు వస్తే నాన్నగారిని ఎవరు చూసుకుంటారు, నువ్వు పుత్రుడి వెంబడి అరణ్యానికి వస్తే పతి సేవ చేయడం అనే ధర్మాన్ని నువ్వు మానేస్తావు కదా, పతి సేవ నీ ధర్మం కదా భార్యగా, కాబట్టి నువ్వు అది నిర్వర్తించు అంటే తల్లికి కూడా ధర్మం చెప్పాడు ఇక్కడ ఆయన. కాబట్టి నువ్వు పతి సేవ చేయమని. సరే, ఆవిడకి మంచి మాటలతో నచ్చ చెప్పాడు, ధర్మాలు చెప్పాడు, ఆవిడ అంగీకరించింది. అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడంటే, నేను 14 ఏళ్ళు వెళుతున్నానమ్మా, మరి చెప్పాలి కదా తల్లికి, 14 ఏళ్ళు వెళుతున్నాను, ఈ భోగభాగ్యాలన్నీ చదివిస్తాను, నారచీరలు కట్టుకుంటాను అని అంతా కూడా చెప్పాడు. సరే, అక్కడి నుంచి లక్ష్మణుడు వచ్చాడు, ఆవేశావతారుడు అయినట్టు లక్ష్మణుడు విషయం తెలుసుకున్నాడు. ఎట్లా ఒప్పుకున్నావు అన్నా, ఇదేంటిది, ఇదేం న్యాయం, రేపు పట్టాభిషేకం అయితే నువ్వు ఇప్పుడు ఈ విధంగా నువ్వు వాళ్ళు చెప్పినట్టు వనాలుగా వెళ్ళడం ఏంటి, వాళ్ళ మాట వినడం ఏంటి, నేను వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా అట్ట చేస్తా ఇట్ట చేస్తానని హడావిడి పడిపోయాడు లక్ష్మణుడు. చూసారా, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అయినవాడు లక్ష్మణుడు. అది ఆయన యొక్క వ్యక్తిత్వ పద్ధతి. కానీ రాముడు చెప్తే వింటాడు. రాముడు చెప్పాడు, ఇందులో తప్పేమీ లేదు, తండ్రి గారు చెప్పాడు, తల్లి ఒప్పుకున్నది, కాబట్టి నాకు పుత్రుడిగా పితృవాక్య పరిపాలనమే నేను తెలుసుకున్న పరమధర్మం. ఇది ప్రధానంగా మనం అండర్లైన్ చేసుకోవాలి. తండ్రి మాటను జవదాటకపోవడం, అది తండ్రి చెప్పకపోయినా తండ్రి బదులు తల్లే చెప్పినా పితృవాక్య పరిపాలనమే పరమధర్మం పుత్రుడికి. కాబట్టి నువ్వు కోపాన్ని విడు, ధర్మాన్ని ఆశ్రయించు, నువ్వెన్నైనా మాటలు చెప్పు, నాకు మాత్రం ధర్మమే సర్వోత్తమం. ధర్మం తర్వాతే తల్లి అయినా తండ్రి అయినా లేకపోతే భార్య అయినా తమ్ముళ్ళైనా అని చెప్పి. అసలు కైకకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, నన్ను ఎక్కువగా ప్రేమించే కైక ఇలా అడిగింది అంటే ఇది దైవ సంకల్పం. ఈ మాట నోట్ చేసుకోవాలి, ఇది దైవ సంకల్పమే కానీ మరొకటి కాదు. చూసారా, రాముడు ఒక ప్రతికూల పరిస్థితి తనకు ఎదురైనప్పుడు, తనకిష్టం లేనటువంటి ఒక విధానం తనకు ఎదురైనప్పుడు ఎట్లా ఆలోచిస్తాడో చూడండి. అలా మనం కూడా ఆలోచించాలి. అదే రామాయణం యొక్క ఆదర్శం. అంటే ఏం ఆలోచించాడు ఆయన, ఎప్పుడు మాట్లాడాలి కైక అట్లా మాట్లాడింది అంటే ఇది భగవత్ సంకల్పం, అంతకంటే మరేం కాదు. అందువల్లనే ఆవిడ నోటి వెంట అలా మాట వచ్చింది, నువ్వు దాన్ని అర్థం చేసుకో, నువ్వెందుకు ఆవేశపడతావు అని తమ్ముడిని ఓదార్చాడు. అప్పుడు ఆయన అంటాడు, దైవ విధి అంటావే, దైవం ఏది, మనిషి పౌరుషవంతుడు కదా, పురుషుడు పౌరుషం కంటే కూడా దైవం గొప్పదా అంటే పౌరుషం కంటే దైవమే గొప్పది, అందులో సందేహం. దైవం యొక్క విధానాన్ని అనుసరించే మన పౌరుషాలు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంతా మన పౌరుషం మీదనే ఆధారపడి ఉంటుందా? తెల్లవారు లేచి మనకేమవుతుందో మనకే తెలియదు, విధి ఎలా జరిపిస్తుందో మనకు తెలియదు. అంతా మన పౌరుషం అని మనం ఎక్కడ అనుకుంటాం? మనం ప్లాన్లు వేస్తాం, కొన్నేళ్ల తరబడి మనం ఏదో ప్లాన్లు వేస్తాం, అవన్నీ జరుగుతాయా? జరగడానికి అవకాశం లేదని మనకు తెలుసు. చాలామంది జీవితాలు మనం చూస్తూ కూడా ఉన్నాం. కాబట్టి ఇలా చెప్తాడు అన్నమాట అని లక్ష్మణుడి మేలకుండా ఆపేస్తాడు. నువ్వు ఏమైనా చెప్పు లక్ష్మణ, నీకు నాకు వాదన అనవసరం, నేను తండ్రి మాట ప్రకారమే వెళతాను అని చెప్పేసి. అక్కడి నుంచి ఇంకో బాధ్యత ఉంది ఆయన, భార్యకు కూడా నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత రాముడికి. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీత, మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేను అడవికి వెళుతున్నాను, నాకు అనుమతి ఇవ్వు. ఆవిడ అనుమతి కూడా తీసుకోవాలిగా తల్లితో పాటుగా. నేను 14 ఏళ్ళు అక్కడ ఉంటాను, నువ్వు హాయిగా ఇక్కడ ఉండు, నీ పని నువ్వు, ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అన్నాడు. ఆవిడ
రాముడి పట్టాభిషేక భంగమైందని బాధపడలేదు, అత్తగారు ఇట్లా చేసిందే అని కైకను పట్టుకొని తిట్టలేదు, మామగారి దశరథుడు ఇట్లాంటి వరాలకు ఎట్లా ఇచ్చాడని ఆయన్ని ఆడిపోసుకోలేదు. చూడండి, ఇవన్నీ మామూలుగా చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ఏమండి ఒక్కరావు ఇంత వస్తే బ్యా 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 నీళ్ళల్లో పెద్ద పెద్దగా గొంతేసుకొని మైకు పెట్టుకొని చుట్టుపక్కల 4 వీధులు వినపడేటట్టు అరుస్తూ ఉంటారు కదా, ఇదే అవకాశం కదా అని. అందుకే థైరాయిడ్ పాడు జబ్బులు ఎక్కువైపోతున్నాయి. కానీ ఏమీ చేయలేదండి ఆ సీతమ్మ. ఒక్కటే భార్య ఎప్పుడు భర్తనే అనుసరించి ఉండాలి, నేను నీ వెంబడి అడవికి వస్తాను, ఇంతే. నువ్వు తండ్రి మాట జవదాటను అన్నావే, అది నీ ధర్మం కదా, భర్త వెంట రావడం నా ధర్మం. కాబట్టి భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నువ్వు అందుకు అనుమతించు, నువ్వు అంగీకరించు అని చెప్పి. సరైన మాట. అయ్యో ఎలా వస్తావు, అక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, నువ్వు నడవలేవు, నువ్వు అట్లా మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, ఇవన్నీ చెప్పాడు పాపం. రాబోయే కష్టకాలన్నీ చెప్పాడు రాముడు. నాకు తెలియదయ్యా, తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళు పొందుతారు, కానీ భర్త భాగ్యాన్ని పొందేది భార్య ఒక్కతే. భర్తకు భార్య, భార్యకు భర్త అని అంటుంది. అని ఇంకా ఆయన ఏదో చెప్తూ ఉంటే ఒక పరిహాసపూర్వకంగా ఒక తమాషాగా భలే వాడివయ్యా నువ్వు అనేసి కొంచెం ఎగతాళిగా వెటకారంగా, ఏమిటో నాకు అర్థం కావట్లేదు, కిం త్వా మన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనేసి గవుక్క. అంటే ఏమిటో తెలుసా, రామాను చాలా ధీరుడు అనుకున్నాను, మరి ఇంత పిరికివాడివే ఏమిటో. మా నాన్నగారు పురుషాకారంలో ఉన్న స్త్రీకి ఇచ్చి నన్ను వివాహం చేసినట్టున్నారు, లేదా మా నాన్నగారు పురుషాకారంలో ఉన్న స్త్రీని తన అల్లుడిగా చేసుకున్నట్టున్నాడు అని ఒక చెడుకు విషయం. ఏమిటండి, సీత గొప్పది అంటున్నారు, ఆరాధించమంటున్నారు, అభిమానించమంటున్నారు, ఆదర్శంగా తీసుకోమంటున్నారు, అలా అనొచ్చా భర్తని అంటే? మరి ఆయన తన దారిలోకి రావాలిగా. అందుకోసమని ఆవిడ నువ్వు పురుష విగ్రహంగా ఉన్న స్త్రీవే అన్నట్టుగా ఎత్తిపొడిచినట్టు మాట. నిజంగా నువ్వు ధీరుడువు వీరుడు అయితే నీ భార్యను సంరక్షించుకుంటూ నన్ను వనాలకు తీసుకుపో. నువ్వు తీసుకుపోవనుకో, నేను ఇక్కడ నుయ్యో గుయ్యో చూసుకుంటాను తప్ప నేను ఇక్కడ ఈ సుఖభోగాలు అనుభవిస్తూ నీవి కాని భోగాలు, నీవు అనుభవించని వాటిని నేను అనుభవించను. చాలా చక్కగా అంటే ఇట్లా ఒక ఎత్తి పొడుపు మాట భార్య మాట్లాడితే మామూలుగా మనం ఏం చూస్తామండి, మన ఇళ్లలో షర్ట్ నోర్మూసుకు లోపలిపో అంటాడు భర్త భార్య. ఏం మాట్లాడుతున్నాను, నేను ఆడదానే, ఏమిటనుకుంటున్నావు, అలా మాట్లాడచ్చా అనేసి ఇంకో భర్త అయితే ఏం చేస్తాడు, ఆవిడ్ని తిట్టేస్తాడు, కోపడతాడు, లోపలికి పో అంటాడు. పాపం రాముడు సీత యొక్క హృదయాన్ని గ్రహించిన వాడు రాముడు. ఎందుకు అంటున్నది ఈ మాట, ఎందుకు ఈ ఎగతాళిగా ఎత్తిపొడుపుగా ఈ మాట మాట్లాడుతున్నది, ఎందుకు అంటున్నది? ఆ స్వారస్యం గ్రహించాడు ఆయన. ఏమిటది? తన వెంట రావాలనేగా, తన్ని విడిచి ఉండలేకనేగా ఆవిడ ఇలా ప్రవర్తిస్తోంది, ఇలా మాట్లాడుతోంది. అందుకోసం ఆయన ఏం చేశాడంటే ఆవిడని ఊరడించాడు, దగ్గరికి తీసుకున్నాడు. తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానన్నాడు, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలను అన్నాడు, నువ్వు లేని స్వర్గం నాకు నరకంతో సమానం అన్నాడు. ఆవిడ అదే మాట అన్నది, ఆయన అదే మాట. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం.